అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఇది అందరికీ తెలిసిన వినాయక ప్రార్థన. అగజ పరాశక్తి స్వరూపిణి అయిన పార్వతీదేవి. పార్వతీదేవి హిమవంతుని పుత్రిక. హిమవంతుడి పైనున్న చెట్లు, పొదలు, తీగలు మొదలైనవి కదలగలిగినవి. అయినా హిమవంతుడు మాత్రం కదలిక లేనివాడు. హిమవంతుని కుమార్తె కాబట్టి పార్వతీదేవి అగజ. తన ప్రియపుత్రుడైన వినాయకుణ్ణి చూడగానే ఆవిడ ముఖం అరవిరిసిన పద్మం అవుతుంది. అలా వికసించడానికి కారణమైన వినాయకుడు సూర్యుడిగా అర్క భాసిస్తున్నాడు. భక్తులకు అనేకములైనటువంటి ఫలములని ఇస్తున్నాడు. భక్తానాం అనేకదంతం. వినాయకుడికి ఉన్నది ఒక దంతమే, ఏకదంతం. భక్తులమైన మేము గజముఖము కలిగిన పార్వతీదేవి ప్రియపుత్రుడైన వినాయకుడిని ప్రార్థిస్తున్నాము. తం గజాననం ఉపాస్మహే అని అర్థము. భగవంతుణ్ణి ఎలా ప్రార్థించాలో మహాస్వామి వారు మనకి ఈ విధంగా తెలియజేశారు. హర హర శంకర జయ జయ శంకర, కంచి శంకర కామాక్షి శంకర,